హాయ్ ఎవ్రీవన్, టుడే వచ్చేసి బేసిక్స్ ఆఫ్ యావరేజెస్లో ఒక టాపిక్ సింపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30 అండ్ 40 ఉందనుకోండి. ఇప్పుడు వీటి యొక్క యావరేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ స్టాండర్డ్ మెథడ్లో చెప్తాను, తర్వాత సింపుల్ మెథడ్లో ట్రిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నామండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఎంతండి? 10 + 20 + 30 + 40 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఎంత అండి? 1 2 3 4. ఇప్పుడు వచ్చేసి 10 30 60 100/4 అప్పుడు ఎంత అండి? 25 అనమాట. ఇది మనమందరము స్టాండర్డ్ మెథడ్ అండి. స్టాండర్డ్ మెథడ్ మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్ లెవెల్ నుంచి ఇప్పుడు ఇంతవరకు చేసేది స్టాండర్డ్ మెథడ్. ఇప్పుడు మీకు ట్రిక్ చెప్తాను చూడండి. ఈ ట్రిక్లో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది? 10. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 10. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉందండి? 40/2. అప్పుడు ఎంత అండి? 50/2. ఆన్సర్ 25. బోత్ ఆర్ సేమ్. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ మెథడ్ అండి. ఇది సింపుల్ మెథడ్. ఈ సింపుల్ మెథడ్లో మనం కొన్ని కేసెస్లో మాత్రమే యూజ్ చేస్తామండి. ఎలా అంటే వీటి యొక్క డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10 ఇక్కడ అన్ని 10:50 వచ్చింది అనుకోండి, 16. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? ఎంత అండి? 10. సో 10 కాబట్టి ఇట్లా డిఫరెన్స్ అంతా సేమ్ వచ్చినప్పుడు మనము ఇది యూజ్ చేస్తామండి. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఆర్ స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ బై 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 40 వరకు మాత్రమే కన్సిడర్ చేస్తే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏందండి? 10 ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఏందండి? 40/2. అప్పుడు 50/2 ఎంతండి? 25th. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్టాండర్డ్ మెథడ్ అనమాట. ఇవి రెండు సింపుల్ మెథడ్ అండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, ఇదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.